నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అలనాటి నిర్మాతల్లో మనం కృష్ణరాజు గారి నిర్మాత కెరీర్ ఎలా స్టార్ట్ అయ్యింది, ఆ తర్వాత ఏమేమి సినిమాలు తీశారన్న దానికి సంబంధించి ఆయన బ్యానర్లో వచ్చిన ఫస్ట్ మూవీ కృష్ణవేణి ఎంత సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటి మన పెద్ద ఎన్టీఆర్ గారు పిలుచుకొని ఆ సినిమాను చూసి అప్రిషియేట్ చేయడం గురించి మనం విన్నాము. మరి ఆ తర్వాత ఏమేమి సినిమాలు తీశారు, ఎంతవరకు ఈ లెగసీ కంటిన్యూ అయ్యింది, మరి ఆ తర్వాత జనరేషన్ మరి నిర్మాణ సంస్థను కంటిన్యూ చేసిందా లేదా, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన రాజకీయ విశ్లేషకుడు, చరిత్రకారుడు చిల్లాగట్టి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడాలి. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. మాటల్లో మర్చిపోయి బ్యానర్ పేరు మర్చిపోయాను, ఎందుకంటే రెబల్ స్టార్ గురించి చెప్పిన తర్వాత మిగతా ఏమీ గుర్తుండవు కాబట్టి ఒక్కసారి బ్యానర్ మూవీస్ గోపికృష్ణ మూవీస్లో ఫస్ట్ అటెంప్టే ఆ రేంజ్ సౌండ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. నెక్స్ట్ సినిమాకి ఈ ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది. ఆ తర్వాత ఏ సినిమా తీశారు, ఎంత గ్యాప్ తీసుకున్నారు? ఆ తర్వాత ఎవరు ఊహించని కథాంశాన్ని కృష్ణరాజు గారు ఎన్నుకోవడమే ఆయన ఉత్తమాభిరుచికి నిదర్శనం. అది భక్త కన్నప్ప. స్క్రిప్ట్ ముందు అనుకున్న దర్శకులు వి మధుసూదన్ రావు గారు, కృష్ణవేణి దర్శకుడు వి మధుసూదన్ రావు గారు. ఆయన్నే కంటిన్యూ చేద్దామని మొదట అనుకున్న సంగీత దర్శకుడు ఆదినారాయణ గారు. అట్లా వాళ్ళొక అనుకున్నారు, ఒక స్క్రిప్ట్ తయారైంది. నాదొక చిన్న డౌట్, కృష్ణవేణి వచ్చేసరికి ఓల్డ్ ఫార్మాట్లో ఉంటుంది, అంటే కలర్ కాంబినేషన్ ఈస్ట్మన్ కలర్ ఆ సమయం. అది భక్త కన్నప్ప వచ్చేసరికి ఈ కలర్, అంటే చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చినట్టు. మధ్యలో ఏంటంటే 2 ఏళ్ళు సమయం, 15 సినిమాలు వేరే ఉన్నాయి. ఓకే, అంటే కృష్ణవేణి తర్వాత మళ్ళీ హిట్ ఇవ్వాలి అని కృష్ణరాజు గారు నిశ్చయించుకున్నారు. కాబట్టి అంత టైం తీసుకున్నాడు ఆయన. టైం తీసుకుని పైగా విలన్గా చేయట్లేదు. కృష్ణవేణి హిట్తో అక్కడి నుంచి హీరోగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు ఆయన. రెగ్యులర్ హీరో ఫార్మాట్లోకి వచ్చారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభనబాబు గారు తర్వాత ఛాయిస్ కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారికి సరిపడిన పాత్రల సృష్టి జరిగింది ఆ సమయంలో. ఓకే, ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఆకలి తీర్చిన పాత్రలు అన్నీ అప్పుడే పుట్టుకొచ్చాయి. సూపర్. అలా మీకు భక్త కన్నప్ప అయితే భక్త కన్నప్ప ఎందుకో మధుసూదన్ రావు గారి ట్రీట్మెంటా లేకపోతే ఎందుకో కాదని చెప్పి బాపు గారిని, రమణ గారిని పిలిపించారు. బాపు గారు, రమణ గారు వచ్చిన తర్వాత రమణ గారు ఏమన్నారంటే ఇది కమ్యూనిస్ట్ కన్నప్పలాగా ఉంది స్క్రిప్ట్ చదివి. ఓకే, అది అంతకుముందు ఎవరు రాశారనేది కాసేపు పక్కన పెడితే కమ్యూనిస్ట్ కన్నప్పలాగా ఉంది, భక్త కన్నప్ప అని పేరు పెట్టి మనం కమ్యూనిస్ట్ కన్నప్పని తీయకూడదు, మనం భక్త కన్నప్పే తీయాలి అని చెప్పి. ఒకవైపు ఏంటంటే శ్రీకాళహస్తీశ్వర మహత్యం తెలుగులో ఒక సినిమా ఉంది మీకు అంతకుముందు, తెలుగు కన్నడ సినిమా తెలుగులో రాజ్ కుమార్ గారు చేశారు. దాని ఛాయలు దాంట్లో నాగభూషణం గారి శివుడు. ఓకే, ఆ ఛాయలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే పూర్తిగా అలా కాకుండా పూర్తిగా ఇందులో కమర్షియల్ అంశాలు, అంటే యూత్ కూడా కనెక్ట్ అయ్యే విధంగా, యూత్ కూడా భలే ఉందే సినిమా అనిపించే విధంగా దీంట్లో ఉండాలి అని కమర్షియల్ అంశాలని చాలా అద్భుతంగా మేళవించి చేశారనమాట. చాలా ఆల్ టైమ్ క్లాసిక్. కృష్ణరాజు గారి కెరీర్లో భక్త కన్నప్ప స్టిల్ ఇప్పటికీ కూడా, శోభన్ బాబు గారి కెరీర్లో సంపూర్ణ రామాయణం, కృష్ణ గారి కెరీర్లో అల్లూరి సీతారామరాజు. ఈ 3 లేకపోతే వీళ్ళు ముగ్గురు స్టార్లుగా, పూర్తి స్థాయి స్టార్లుగా రూపాంతరం చెందేవాళ్ళు కాదు. ఓకే, దీస్ 3 హీరోస్ వీళ్ళు, ఈ 3 సినిమాలు వీళ్ళ కెరీర్లో లేకపోతే వీళ్ళు కంప్లీట్ స్టార్డమ్ వీళ్ళకి వచ్చేది కాదు. దీంట్లో నాకు తెలిసి భక్త కన్నప్ప, అల్లూరి సీతారామరాజు ఓన్ బ్యానర్స్ అనుకుంటా. ఓన్ బ్యానర్స్. శోభన్ బాబు గారిది సంపూర్ణ రామాయణం, నీడమర్తి పద్మాక్షి గారు, వాళ్ళు బాపు గారే దర్శకులు. ఇక్కడ మీకు ఎప్పుడైతే భక్త కన్నప్ప మీకు ఆన్ సెట్స్ వచ్చిందో అక్కడి నుంచి ఏంటంటే కైలాసనాథ శాస్త్రి ఎవరు వెయ్యారు అన్నప్పుడు వీళ్ళు రెగ్యులర్ ఆర్టిస్ట్ వాళ్ళకి రావుగోపాలరావు గారు. ఓకే, రావుగోపాలరావు గారిని తీసుకొచ్చిన తర్వాత మీకు ఒక ఎండ్ పాయింట్లో సినిమా అయిపోయిందన్న దగ్గర కైలాసనాథ శాస్త్రి వస్తాడు. ఇక్కడితో సినిమా అయిపోయింది, ఇంకేముంటుంది అనుకున్న టైంకి కైలాసనాథ శాస్త్రి వస్తాడు. వచ్చిన దగ్గర నుంచి సినిమా వేరే మీటర్లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా మీకు ఒక మీటర్లో ఉండి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత కైలాసనాథ శాస్త్రి వచ్చిన తర్వాత కాశీ పాత్ర చాలామందిని అనుకున్నారు. కైలాసనాథ శాస్త్రి కొడుకు పాత్ర చాలామంది రాజుబాబు గారు వేయాలని ఇట్లా రకరకాలుగా అనుకొని ఎవరి డేట్లు లేక సారథి గారు, కృష్ణరాజు గారు చాలా మంచి మిత్రుడు. సారథి గారు నోరు తెరిచి నాకు ఆ వేషం ఇవ్వండి అని అడగలేరు. ఓకే, అడగకూడదని ఈ నిర్మాణ వ్యవహారాల్లో ఉన్నారు పాపం సారథి గారు. జయకృష్ణ గారు, కృష్ణరాజు గారు మేకప్ మ్యాను. ఆయన నిర్మాణ వ్యవహారాల్లో నిర్మాణ పర్యవేక్షణ, ఒకవైపు మేకప్ ప్లస్ ఈ వ్యవహారాలను జయకృష్ణ గారు చూస్తుండేవాళ్ళు. అట్లా విఎస్ఆర్ స్వామి గారు ఫోటోగ్రఫీ, సత్యం గారు సంగీత దర్శకులు. మీకు ఇంకా అద్భుతమైన పాటలు, అసలు మనం వెలకట్టలేనటువంటి పాటలు శివుడిగా బాలయ్య గారు చేశారు, పార్వతిగా పిఆర్ వరలక్ష్మి గారిని వారు చేశారు. అద్భుతమైన కళాఖండం దృశ్యకావ్యం తారింది. కేకే ఈ మన సారథిని
అలా ఒకరోజు ఇంకెవరూ లేరు అనుకున్న టైంలో మన సారథ్యత వేయిస్తే ఎలా ఉంటుంది వేషమని వేయించారు. ఓకే, అది హైలైట్ అయింది ఆ పాత్ర. కైలాసనాథ శాస్త్రి ఇవాళకి రావు రమేష్ గారి ఆల్ టైమ్ ఫేవరెట్, వాళ్ళ నాన్నగారు చేసిన పాత్రలో కైలాసనాథ శాస్త్రి. అసలు అలాంటి పాత్ర నాకు వస్తే నేను అలా చేయగలను ఇప్పటికీ రావు రమేష్ గారు అనుకుంటూ ఉంటారు. అట్లా భక్త కన్నప్ప కని విని ఎరుగని సూపర్ హిట్ అవటం, అది ఇవాళకి భక్త కన్నప్ప మనం ఎప్పుడు చూసినా భక్త కన్నప్పని అసలు మనం తెలియని తాదాత్మ్యతకి లోనుగాడు. రామారావు గారికి ప్రీమియర్ వేశారు, మళ్ళీ ఒక్క రామారావు గారిని పిలిచి మళ్ళీ ప్రీమియర్ వేశారు. భక్త కన్నప్ప వేస్తే రామారావు గారు అసలు చూస్తూ ఎంత పొంగిపోయారంటే ఆనందపడిపోయి ఒక్క కరెక్షన్ చెప్పారంట రామారావు గారు. అసలు ఆ శివుడికి ఆ కన్ను పెడతాడు కదా, తన కన్ను పెకిలించుకుని అతనికి ఆ శివలింగాన్ని కన్ను పెట్టేటటువంటి ఆ సన్నివేశంలో ముల్లోకాలు అసలు 14 భవనాలు ఇవన్నీ కూడా మన్నోమిని ఏకమైపోయినట్టు షార్ట్స్ పడితే ఇంకా ఇంపాక్ట్ బాగుంటుందని రామారావు చెప్పారంటే టైం లేదట చేయటానికి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేశారు. వెళ్ళిపోయిన తర్వాత బాపు గారు చూసి అన్నారంట, రామారావు గారు చెప్పిన కరెక్షన్ చేస్తుంటే భలే ఉండేదండి, చూస్తుంటే ఇప్పుడు అనిపిస్తుంది. అయినప్పటికీ ఒక అవుట్ స్టాండింగ్ టైమ్లెస్ క్లాసిక్ అనమాట. మ్యూజిక్ సత్యం గారు ఆల్ టైమ్ హిట్స్ ఇప్పటికి. శివరాత్రి వచ్చింది అని అంటే ఈవెన్ శివుడికి సంబంధించిన ఏ రోజైనా భక్త కన్నప్ప శంకర వినకుండా మనకు శివరాత్రి గడవదు. చాలా మంది ఇళ్లలో సోమవారం కూడా వినిపిస్తూ ఉంటాయి, అందులో సందేహం లేదు. అది భక్త కన్నప్ప అలా అప్పుడున్న పనుల ఒత్తిడి వల్ల వాళ్ళు వేడుక చేయలేకపోయారు. 100 days ఫంక్షన్ చేయలేదు. ఎన్ని సెంటర్స్లో ఆడింది సార్? అది 12 centersలో ఆడినట్టుంది. 12 centersలో అప్పట్లో 100 days ఆడింది. బుట్టాయిగూడెం, జంగారెడ్డిగూడెం అంటారు, కరాటం దొరలు అంటారు. వాళ్ళ పర్యవేక్షణలో ఆ అడవిలో ఉన్న సన్నివేశాలను అక్కడ చేశారు. ఇవాళకి అడవి అలాగే ఉంది, ఆ లొకేషన్స్ అన్ని అలాగే ఉన్నాయి ఇవాళకి. అక్కడ చేశారు. వాణిశ్రీ గారు ఆవిడ కనీవి నెరుగిన సహకారం అందించారంట అవుట్డోర్. అప్పటికి ఏంటంటే ఆవిడ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగుతున్న సమయం అది. ఆవిడ కంటిన్యూ అయ్యారు, బాగా చేశారు, అద్భుతంగా చేశారు, నో డౌట్ ఎట్ ఆల్. అందరికీ చాలా మంచి పేరు వచ్చింది. అది భక్త కన్నప్ప విశేషాలు. సూపర్ సార్. ఆ తర్వాత ఏమైందంటే మళ్ళీ బాగా టైం తీసుకున్నారు. వెంటనే చేయకుండా 9 సినిమాలు చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 years కృష్ణరాజు గారు 9 సినిమాలు వేరే బ్యానర్స్, వాళ్ళందరూ కమిట్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళందరితో చేసి అప్పుడు కృష్ణరాజు గారే విసిగిపోయి ఉన్నారు. ఓ 15 సినిమాలు ఆఫ్టర్ కృష్ణవేణి, ఈ 9 సినిమాలు ఆఫ్టర్ భక్త కన్నప్ప ఏంటంటే అన్నీ డిషుమ్ సినిమాలు, ఫైటింగ్లు, యాంగ్రీ యంగ్ మ్యాన్ ఇమేజ్, రెబల్ స్టార్ ఇమేజ్ అన్నీ వచ్చేసాయి అనమాట. ఆయన విసుగు వచ్చింది. విసుగు వచ్చి ఆయన ఒక కథ ఆయన దగ్గరికి వచ్చింది, ఒక లైన్ వస్తే దాన్ని రాఘవేంద్రరావు గారికి పంపించాడు. అంటే అసలు నేను చేయగలనా అని అడిగాడు రాఘవేంద్ర గారు. నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వే చేయగలవు, నువ్వు ట్రీట్మెంట్ రాయించి తీసుకురా, నేను చెప్తానన్నారంట. ఒక్క ఫైట్ ఉండదు కృష్ణరాజు గారికి, అమరదీపం ఆశ. ఒక్క ఫైట్ ఉండదు, హీరోయిన్ ఉండదు. ఆయన ప్రేమించిన హీరోయిన్నే మురళీమోహన్కి ఇచ్చి పెళ్లి చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆయన చనిపోతాడు. ఆయన ఒక షార్ట్ ఉంటుందండి, పర్టికులర్ షార్ట్. మీకు ఆయన కోపం వచ్చిందని చెప్పడానికి ఆయన ఫేస్ ఇటు తిరిగి ఆడియన్స్ని ఫేస్ చేసి కోపం వచ్చిందన్న విషయం చెప్పకుండా అటువైపు తిరిగి గుప్పున ఆ పొగ వదులుతాడు సిగార్లో నుంచి, ఆయన పైప్లో నుంచి గుప్పున స్పీడ్గా పొగ వదులుతాడు. అంటే కోపం వచ్చిందని చెప్పడానికి ఫేస్ మనకు చూపించి ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిన పని లేదు. అది ఒక ఆర్టిస్ట్ యొక్క ఇదన్నమాట. ఆర్టిస్ట్కి నటించడం తెలిసిన వాడికి ఎలాగైనా నటించగలడు. బాడీ లాంగ్వేజ్, తన చర్య ద్వారా కోపం వచ్చిందని చెప్పడం, అట్లాంటి షార్ట్స్. రాఘవేంద్రరావు గారు కూడా అసలు రాఘవేంద్రరావు గారు వెరీ బిగినింగ్ సినిమాలో రాఘవేంద్రరావు గారి మీద కూడా కె బాలచంద్ర గారి ప్రభావం, దాసరి నారాయణరావు గారి ప్రభావం, వీళ్ళ ప్రభావాలు ఉన్నాయి. ఆ ప్రభావాలతో ఏంటంటే జ్యోతి, కల్పన, ఆమె కథ, ప్రేమలేఖలు ఇట్లాంటి సినిమాలు చేశాడు ఆయన, ఎవరు రాఘవేంద్రరావు గారు. ఆ తర్వాత తన పందాన్ని ఆయన అడవి రాముడి నుంచి ఆయన తన పందాన్ని మార్చుకున్నాడు. ఆయన రాఘవేంద్రరావు గారు కమర్షియల్ పందాలకు వెళ్ళాడు. ఎందుకంటే ఇవి చేయడానికి ఉన్నారు డైరెక్టర్స్. ఒక విశ్వనాథ్ గారు ఉన్నారు, ఒక బాపు గారు ఉన్నారు, దాసనారాయణరావు గారు ఉన్నారు, బాలచంద్ర గారు, వీళ్ళందరూ చేస్తున్నారు. నేను ఒక కంప్లీట్ నాదంటూ అనేది రాజ్ కపూర్ ఇన్స్పిరేషన్. ఆ విషయంలో ఒక షార్ట్ పెట్టడం, కలర్ఫుల్గా పెట్టాలి ఇట్లా. మీకు అందుకే ఏంటంటే అమరదీపంలో చాలా రిచ్గా ఉంటుంది సినిమా. మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ రిచ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కంప్లీట్ ఫీల్ గుడ్ మెసేజ్ ఓరియంటెడ్ కైండ్ ఆఫ్ సినిమా అనమాట. అంటే ఎమోషన్స్, భావోద్వేగాల మధ్య నడిచేటటువంటి ఒక సినిమా ఇది. మాధవి గారి సిస్టర్ క్యారెక్టర్ చాలా బాగుంది. మురళీమోహన్ గారి పాత్ర నాకు చాలా ఇష్టం. అందులో ఆయన అసలు ఆకలికి ఇదవుతాడు. ఆ సీన్, ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది.
ప్లేట్ మీల్స్ ఫుల్ మీల్స్ అని చెప్పేసి ప్లేట్ మీల్స్ వెళ్తాము తింటాము, ఫుల్ మీల్స్ తినాలని ఉంటుంది. కానీ ప్లేట్ మీల్స్ వాడు ఎంత పెడితే అంత ఆ ప్లేట్లో అన్నం ఉంటుంది, దాంట్లోనే కూర, దాంట్లోనే చారు, దాంట్లోనే మజ్జిగ వేసుకుని తినేసి లేచేయాలి, ఆకలి వేస్తుంటుందంటే ఆమె ఏడుస్తూ ఆ కళ్ళలో నీళ్ళు వచ్చేసి భోజనం తీసుకొచ్చి పెడుతుంది. చాలా మంచి సీన్ అది. అలాగా ఏంటంటే ఇందులో ఆయన పాత్ర నెగిటివ్ షేడ్సా కాదా, అసలు అసలు అలాంటి ఒక ట్రీట్మెంట్ ఇచ్చి ఒక త్యాగమూర్తాన్ని మన క్లైమాక్స్లో ఎండ్ చేస్తారు. అద్భుతమైన సినిమా. ఆ తర్వాత మళ్ళీ గ్యాప్. ఓకే. ఆ మళ్ళీ గ్యాప్ తర్వాత డాక్టర్స్ ఇతివృత్తంగా తీసుకుని మధుర స్వప్నం అని మళ్ళీ రాఘవేంద్ర గారిని పెట్టి చేశారు. అది ఆడల ఆ సినిమా. అంటే చాలా అడ్వాన్స్డ్ మూవీ అది. వైద్య వ్యవస్థలో ఉన్నటువంటి చాలా లోపాలని ఎత్తి చూపించాలని దానిలో మళ్ళీ ఒక క్లాసికల్ డాన్సర్ కథ తీసుకొచ్చి కథగా అది మంచి కథ. వాస్తవానికి తెర మీదకి వచ్చేటప్పటికి ఏమంటే అప్పుడు కృష్ణరాజు గారు, జయప్రద గారు వీళ్ళందరూ ఇమేజెస్ వచ్చేసి ఆ ఇమేజెస్ మీద అది పే చేయాలి ఆ సినిమా. దాని తర్వాత ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు ఈయనకు బాగా ఆత్మీయుడు, సారథి గారు, అట్లాగే సత్యరాజు గారిని ఇంకొక ఆయన ఉండేవాడు, ఈయన స్నేహితుడు. వీళ్ళకి ఈ సినిమాలు చేస్తూ మధుర స్వప్నానికి మన అమరదీపానికి మధ్యలో ఒక సినిమా చెప్పి తీరాలి. ఒక సినిమా చెప్పి తీరాలి. ఆ సినిమా మన ఊరి పాండవులు. అది కృష్ణరాజు గారు ఏం చేశారంటే రెగ్యులర్గా గోపీకృష్ణ మూవీస్ మీద కాకుండా తన మేకప్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో జయకృష్ణ గారికి జయకృష్ణ మూవీస్ మీద చేద్దాము, గోపీకృష్ణ కాకుండా జయకృష్ణ మూవీస్, జయకృష్ణ పేరేద్దాం ఈ సినిమాకి, బాపు గారి డైరెక్షన్లోనే. మనకి భక్త కన్నప్ప అంత పెద్ద హిట్ కదా అని కన్నడ రీమేక్ అండి అది. ఓకే. మన ఊరి పాండవ, పదవారదల్లి పాండవగల్ అని కన్నడ రీమేక్. దాన్ని తెలుగుకి ముళ్ళపూడి వెంకటరమణ గారు హైట్స్ ఆఫ్ ది నాలెడ్జ్ అనమాట. ఆయన మొత్తం అందులో దాన్ని చూపిస్తారు మనకి. దాంట్లో మరీ అల్లు రామలింగ గారి టాప్ 10 క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్ మనూరి పాండవులు, కనెక్షన్ కన్నప్ప క్యారెక్టర్ పేరు, దొరగారి దగ్గర. చాలా మంది క్యారెక్టర్స్ ఉంటారు కదా, సారథి ఉంటారు. అది మోహన్ బాబు గారు చేయాల్సిన క్యారెక్టర్ అండి యాక్చువల్గా, సారథి గారు చేసింది. కానీ కృష్ణరాజు గారి స్నేహితుడు సారథి గారు అవడం వల్ల సారథి గారు ఆ పాత్ర దక్కించుకున్నారు. హలం గారు, హలం గారు ఏమో హిందీ నార్త్ ఇండియన్, తెలుగు వచ్చినా నార్త్ ఇండియన్ వేషాలన్నీ వేస్తుంది. అందుకే మీకు అల్లు రామలింగ గారికి డైలాగ్ రాశారు ముళ్ళపూడి వెంకటరమణ గారు, అమ్మ తెలుగు హై హై, హిందీ నై నై అని చెప్పి డైలాగ్ ఇలాంటి డైలాగ్స్. అందులో ఇంకా చిరంజీవి గారి సెకండ్ ఫిల్ము. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే చిరంజీవి గారు కళ్ళు చూసి వీళ్ళు చిరంజీవి గారు పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అని అనుకున్నది. మనూరి పాండవులు మురళీమోహన్ గారి కెరీర్లో కావచ్చు, చిరంజీవి గారికి కావచ్చు, భానుచంద్ర గారికి కావచ్చు, విజయ్ భాస్కర్, ప్రసాద్ బాబు, వాళ్ళ కెరీర్లకు వాస్తవంగా ఏంటంటే అందరికీ హెల్ప్ అయింది సినిమా. అందులో అసలు ఏ విధమైనటువంటి ఆలోచనకి తావులేదు. గొప్ప సినిమా అండి. ట్రాన్స్ఫర్మేషన్, కాంతారావు గారిది ఒక ట్రాన్స్ఫర్మేషన్. కృష్ణరాజు గారి పాత్ర ఒరిజినల్లో లేదు, మీకు తెలుసా? ఓకే. కన్నడలో లేదు. కన్నడ తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు రాస్తున్నప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ ఆయనకి ఏదో అసహజంగా అనిపించింది. కృష్ణరాజు గారు నిర్మాత, జయకృష్ణ గారు ఒక నిర్మాత చేస్తూ కృష్ణరాజు గారి పాత్ర లేకుండా, అసలు కృష్ణుడు లేకుండా భారతం ఏంటని కృష్ణుడిని తీసుకొచ్చారు. ఓకే. కాకపోతే ఏంటంటే అక్కడ తమ్ముడిని చేశారు, దుర్యోధనుడికి తమ్ముడిలాగా చూపించారు. బట్ కృష్ణుడే, ఆ కృష్ణుడిని తీసుకొచ్చి గెటప్ ఏంటి, ఏ గెటప్ వేయించాలి అంటే బాపు గారు అన్నట్టు రెగ్యులర్ నా సినిమాలకి పంచాకట్టు, నా సినిమాలకి మేకప్ ఉండదు, ఆర్టిస్టులు టచ్అప్ ఉంటుంది తప్ప మేకప్ ఉండదు. ఫెయిర్ అండ్ లవ్లీ బాలు మహేంద్ర గారు సినిమాటోగ్రఫీ. ఓకే. అని చెప్పి అప్పుడు ఏం చేశారు, వితౌట్ మేకప్ మీరు స్నానం చేసి హెయిర్ లూజ్గా వదిలేసి వితౌట్ మేకప్ ఆ శాలువ, ఒక సినిమా త్రూఅవుట్ సినిమా కృష్ణరాజు గారు వేసుకున్న శాలువా, బాపు గారి శాలువా. ఓకే. ఆ శాలువ తీసివేసి స్టిల్స్ తీసి చూసుకున్న తర్వాత అద్భుతం అని చెప్పి చేశారు. ఇంకా ఆ కట్అవుట్ కేజ్ చేసిన అద్భుతం వేశారు. దాంట్లో అల్లు రామలింగ గారిని క్యారేజీ పట్టుకొస్తాడు కృష్ణరాజు గారికి. పట్టుకొచ్చి ఆ కాచిన చిగురు క్యారేజీ పట్టుకొచ్చిన తర్వాత కన్నప్ప అంటాడు కృష్ణరాజు గారు. అంటే దొర అంటాడు. కాకి ఏముంటుందంటే కాక అంటాడు అన్నాడు. గాడిద ఏముంటుందంటే బ్యా అంటాడు. మనిషి అంటాడు దొర అంటాడు. అది దేని కోత అది కూస్తుంది, నువ్వు అడ్డమైన కోతలకు వస్తావు అంటే లేచి వెళ్ళిపోతుంటాడు, కూల్గా వెళ్ళిపోతుంటాడు. క్లైమాక్స్ దయ్యాలు వచ్చాయి, భూతాలు వచ్చాయి అన్న సీన్లో ఆయన ఇంట్లో ఆవకాయ పప్పు వేసుకొని తినాలనుకుంటుంటాడు అల్లు రామలింగ గారు. ఇంకో చెయ్యి వస్తుంది, నెయ్యి పక్కకు వస్తుంది. ఇలాంటివన్నీ థాట్స్, అది ఆల్ టైమ్ క్లాసిక్. ఇవాళకి ఏంటంటే అంటే కాలం గడిచిపోయినా, దశాబ్దాలు గడిచిపోయినా నిలిచిపోయేటటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. అట్లాంటి సినిమాల కోవలో వచ్చిన సినిమా మనూరి పాండవులు.
మన ఊరి పాండవులు ముందు ఇమ్మీడియట్గా ఏంటంటే ఆయన కటకటాల రుద్రయ్య అని విజయమాధవి కంబైన్స్కి చేశాడు దాసరి గారి డైరెక్షన్లో. ఓకే. రెండు ఒకేసారి రిలీజ్ అయ్యి ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. కటకటాల రుద్రయ్య, మనూరి పాండవులు. ఆయన ఫ్రెండ్స్, నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్, కృష్ణరాజు గారి ఫ్రెండ్స్ 2 సినిమాలు చూసి 2 సినిమాల్లో నువ్వే నా హీరో అని అడిగారంట. క్వైట్ కాంట్రాస్ట్ ఉంటుందండి. ఆ క్వైట్ కాంట్రాస్ట్ చూపించాడు ఆయన కృష్ణరాజు. ఈ తర్వాత మధుర స్వప్నం ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ రాఘవేంద్రరావు గారికి డైరెక్షన్ ఇవ్వాలి, టేక్స్ టైం అనమాట. పర్చూర్ బ్రదర్స్ కథ చెప్పారు. చెప్పిన తర్వాత ఒక పర్టికులర్ సీను, ఆ సీన్లో డైలాగ్స్ ఎలా ఉంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారని ఆలోచించి కృష్ణరాజు గారు రాఘవేంద్ర గారు చెప్పారంట, ఈ పర్టికులర్ సీన్ పే చేస్తే సినిమా మొత్తం పే చేస్తుంది అంటే పర్చూర్ బ్రదర్స్ చాలా ఛాలెంజింగ్గా తీసుకుని రాశారు ఆ సినిమా బొబ్బిలి బ్రహ్మన్న. అదే చెప్పబోతున్నా సరే, మీరు ఎలా రివీల్ చేస్తారు కదా అనేసి ఆగిపోయి. ఆ సినిమా బొబ్బిలి బ్రహ్మ డబుల్ యాక్షన్ డ్యూయల్ రోలు. అది ఎంత పెద్ద హిట్ అంటే ఆ టైంలో స్లాబ్ వచ్చిందండి. స్లాబ్ అంటే థియేటర్లో పర్సంటేజ్ సిస్టమ్ తీసేసి సీటింగ్ కెపాసిటీని దృష్టిలో పెట్టుకొని ఫుల్ అయినా ఫుల్ కాకపోయినా మీరు ట్యాక్స్ కట్టాలి, అలాంటి ఒక సిస్టము ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. నాకు ఇప్పటికీ పర్చూర్ బ్రదర్స్ రచన చేసిన 2 సినిమాలు ఇవాళకి వాళ్ళు ఎన్టీ రామారావు గారిని దృష్టిలో పెట్టుకొని రాసి వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉంటారు. కుదరక ఒక సినిమా కృష్ణరాజు గారికి చేశారు బొబ్బిలి బ్రహ్మన్న, ఇంకో సినిమా కృష్ణ గారికి చేశారు అగ్నిపర్వతం అని అనిపిస్తుంది. ఈ 2 కళ్ళు మూసుకుంటే ఒకసారి నాకు ఎప్పుడు ఈ 2 కళ్ళు మూసుకుంటే ఎన్టీ రామారావు గారికి అనిపిస్తారు. ఆయన దృష్టిలో పెట్టుకొని రాసి ఉంటారు ఈ స్క్రిప్ట్స్ అని చెప్పి. ఆ క్యారెక్టర్స్, జమదగ్ని క్యారెక్టర్ అక్కడ, బ్రహ్మన్న క్యారెక్టర్ ఇక్కడ, అక్కడ కృష్ణ గారి డ్యూయల్ రోల్, ఇక్కడ కృష్ణరాజు గారి డ్యూయల్ రోల్. అట్లా వాళ్ళు అనుకున్నారు. చండశాసనంలో మేనమామ మేనల్లుడి క్యారెక్టర్స్ రామారావు గారు, పరశుర్ బ్రదర్స్ అక్కడ రాసి. ఇక్కడికి వచ్చేటప్పటికి బొబ్బిలి బ్రహ్మన్న అసలు ఆ టైంలో సరికొత్త రికార్డులు కలెక్షన్స్ పరంగా సృష్టించింది. ఓకే. సృష్టించిన తర్వాత హిందీలో తీశారు ధర్మాధికారి దిలీప్ కుమార్ గారు, బొబ్బిలి బ్రహ్మన్న క్యారెక్టర్ దిలీప్ కుమార్ గారు, సెకండ్ కృష్ణరాజు పాత్ర జితేంద్ర గారు. ఇట్లా చేశారు అక్కడ. చేసి అక్కడ బాగానే ఆడింది. ఆ సినిమా కూడా హిట్ అయింది. ఇంత పెద్ద హిట్ కాకపోయినా హిట్ అక్కడ కూడా ధర్మాధికారి. ఇక్కడ ఈ ఫంక్షన్కి, బొబ్బిలి బ్రహ్మన్న ఫంక్షన్కి దిలీప్ కుమార్ గారిని పిలిచారు చెన్నై చీఫ్ గెస్ట్గా. ఆయన వచ్చి ఆ కటౌట్ పెట్టున్నారంట. సైరాబాను గారు భార్యాభర్తలిద్దరూ కలిసి వచ్చారు. దిలీప్ కుమార్ గారు ఫంక్షన్ జరుగుతూ ఉందంట. సైరాబాను గారు దిలీప్ కుమార్ గారిని అడుగుతూ ఉందంట, ఆయన రాలేదేంటి, ఇంకా ఆయన రాకుండా ఫంక్షన్ చేస్తున్నారు, ఆయనే కదా హీరో. ఇంకో కటౌట్ కూడా ఉంది కృష్ణరాజు, అతను వచ్చాడు అనుకుంటుందంట. ఓకే. ఇతను రాలేదని అనుకుంటుందంట. ఈయన ఆయన ఒకరే అన్న విషయం ఆవిడ డ్యూయల్ రోల్ తెలియదు. ఈయన ఆయన ఆ గెటప్ పేరు, ఈ గెటప్ పేరు అవును కాంట్రాస్ట్ ఉంటుంది. ఆయనే ఈయన అంటే ఆవిడ ఇలా చూస్తుందంట కృష్ణరాజు గారి వైపు, ఈయన ఆయన ఒక్కడే అని చెప్పేసి. ఫంక్షన్లో అండి ఆ 100 days ఫంక్షన్ ఇవాళకి చెన్నైలో చెప్పుకుంటారండి బొబ్బిలి బ్రహ్మన్ 100 days ఫంక్షన్. ఎందుకంటే 15 రకాల నాన్ వెజ్ ఐటమ్స్తో భోజనాలు పెట్టారు కృష్ణరాజు గారు. ఆ టైంలో 15 ఐటమ్స్ పెట్టి జూనియర్ ఆర్టిస్ట్తో సహా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళాలి. ఇవాళకి చెన్నైలో గుర్తు చేసుకుంటారు ఆ తరం వాళ్ళు, బొబ్బిలి బ్రహ్మన్ 100 days ఫంక్షన్ అని గుర్తు చేసుకుంటారు. అలా చేశారు ఆయన. అంటే ఏం చేసినా రాజస్వం అనమాట. ఆయన నటించిన రాజస్వమే, సినిమా తీసిన రాజస్వమే, ఫంక్షన్ చేసిన రాజస్వమే, ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చిన రాజస్వం. ఆయన ఎక్కడైనా ఫంక్షన్కి వచ్చినా ఒక రాజు నడుచుకుంటూ వస్తున్నట్టు ఉండేదే తప్ప ఆ రాజస్వాన్ని ఆయన అలా నిలబెట్టుకున్నారు, అందులో సందేహం లేదు. అలా బొబ్బిలి బ్రహ్మన్న ఒక చరిత్ర సృష్టించింది. ఎన్టీ రామారావు గారు పర్చూర్ బ్రదర్స్ ఎక్కడో ఎదురుపడితే అన్నారంట, రామారావు గారు ముఖ్యమంత్రి అయిపోయారు కదా, అదే బాలకృష్ణ గారి సినిమా కథ చెప్పడానికి వెళ్తే రామారావు గారు అన్నారు, చూసాం బ్రదర్ 2 సినిమాలు, అటు అగ్నిపర్వతం ఇటు బొబ్బిలి బ్రహ్మన్న, మామూలుగా లేవు, అవి చూస్తుంటే ఎందుకు వచ్చేసాం మా రాజకీయాల్లో కనిపిస్తుంది బ్రదర్, గొప్ప గొప్ప పాత్రలు మిస్ అవుతున్నాం అన్నారంట రామారావు గారు. ఓకే. అలా ఎప్పటికీ కృష్ణరాజు టాప్ 10లో బొబ్బిలి బ్రహ్మన్న ఉండి తీరుతుంది. ఆయన ప్రొడక్షన్లో మళ్ళీ ఆయన ప్రొడక్షన్ హౌస్, ఓన్ ప్రొడక్షన్ హౌస్. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఏంటంటే దీన్ని కంటిన్యూ చేయాలంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనేసి ఆయన బెన్హరు 10 Commandments చాలా ఇష్టం ఆయనకి, హాలీవుడ్ ఫిల్మ్స్. వాటిని దృష్టిలో పెట్టుకొని చెయ్యాలని చెప్పి కొండవీటి వెంకటకవి గారు, దానవీర శూరకర్ణ, శ్రీమద్ విరాట పర్వం అవి రాసిన కొండవీటి వెంకటకవి వచ్చి ఆయన పిలిచి కూర్చోబెట్టుకుని స్క్రిప్ట్ 1 year స్క్రిప్ట్ మీద కూర్చున్నారు తాండ్రపాపారాయుడు. ఓకే. వేసి ఇలాంటి సినిమా చేయాలంటే నాకు ఒక కటకటాల రుద్రయ్య, ఒక రంగూన్ రౌడీ ఇచ్చిన దాసనారాయణరావు గారు కరెక్ట్ అని దాసనారాయణరావు గారికి వెళ్ళారనమాట. సినిమా ఎక్కడ రాజీ పడకుండా చేశారండి. ఎందుకంటే కృష్ణరాజు గారి పాత్ర ఒకవైపు, కృష్ణరాజు గారితో ఈక్వల్ క్యారెక్టర్ మోహన్ బాబు గారిదండి, విజయరామరాజు క్యారెక్టర్. చాలా కష్టం ఆ పాత్ర చేయటం. పాత బొబ్బిలి యుద్ధంలో కృష్ణరాజు గారు చేసిన పాత్ర ఫుల్ ప్లెడ్జ్డ్ క్యారెక్టర్ కాదు, ఎస్వి రంగారావు గారు చేశారు తాండ్రపాపారాయుడు క్యారెక్టర్. అసలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. 4 scenes ఉంటాయి. ఏది ఎస్వి రంగారావు గారు త్రూఅవుట్ సినిమా 4 scenes ఉంటాయి. 4 scenes మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆయన తినేస్తాడు, అది వేరే విషయం.
రంగారాయుడు బొబ్బిలి రంగారాయుడు పాత్ర త్రూ అవుట్ ఉంటుంది అక్కడ ఎన్టీ రామారావు గారు చేసింది. అందుకని కృష్ణరాజు గారు అక్కడ విజయరామరాజు ఎవరు రాజనాల్ గారు చేశారు, చాలా బాగా చేశారు పాత బ్లాక్ అండ్ వైట్ బొబ్బిలి. ఇక్కడికి వచ్చేటప్పటికి మోహన్ బాబు గారు తీసుకున్నారు. కృష్ణరాజు గారి ఇక్కడ గొప్పతనం చెప్పాలండి మీకు, మోహన్ బాబు గారికి ఏంటంటే ఎన్టీ రామారావు గారు చేసినటువంటి సుయోధన సార్వభౌముడి పాత్ర ఏకపాత్రాభినయంలాగా ఒక సీన్ కెరీర్లో ఉంటే బాగుంటుంది అనేవి మోహన్ బాబు గారికి మనసులో ఉంది. ఓకే, అది ఎక్స్ప్రెస్ చేశారు ఆయన, దాసరి గారికి ఎక్స్ప్రెస్ చేసి ఇట్లా ఉంటే బాగుంటుంది నాకంటే ఆలోచించి ఒక సీన్ క్రియేట్ చేశారు. అలాంటి ఒక సీను పెడుతున్నామని చెప్పి హీరో కమ్ ప్రొడ్యూసర్ కృష్ణరాజు గారికి చెప్తే వేరే హీరో అయితే 100% ఒప్పుకోరు, డామినేషన్ ఉంటుంది అనేసి. ఒక కంప్లీట్ సీన్ ఓన్లీ ఆర్టిస్టే పెర్ఫామ్ చేస్తాడు అనమాట. కానీ కృష్ణరాజు గారు కథను అనుసరించి ఆ పాత్ర యొక్క పూర్తి స్వరూప స్వభావాలు ప్రేక్షకులకు అర్థం కావాలంటే ఆ సన్నివేశం అవసరం, ఒప్పుకుంటాను తీద్దామని చెప్పి తీయించారు. ఇవాళకి మోహన్ బాబు గారి ది బెస్ట్ సీన్స్ తీయమంటే ఆ సీన్ తీయచ్చు మనం. ఓకే, చాలామంది ఏవేవో విలన్గా చేసిన దాంట్లో, కామెడీ విలన్గా చేసిన దాంట్లో మేనరిజమ్స్ ఎన్ని చెప్తూ ఉంటారు. అవి కాదండి, అది బెస్ట్. మోహన్ బాబు రాయాల్సి వస్తే ఇది రాయాలి, విజయరామరాజు పాత్ర రాయాలి. అలా అది కృష్ణరాజు గారి గొప్పతనం, నిర్మాత గొప్పతనం. హీరో ఆయన, నిర్మాత ఆయన యాక్సెప్ట్ చేసి ప్రాణ్ గారు నటించిన సినిమా, తొలి తెలుగు సినిమా బుస్సీ క్యారెక్టర్లో ప్రాణ్ గారు యాక్ట్ చేశారు. ఎస్ రాజేశ్వర గారు సంగీతం, ఇక్కడ జయప్రద గారు, సుమలత గారు, సుధాకరు, రామకృష్ణ గారు, నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు అనమాట. మీకు ఇక్కడ ఏమైందంటే సినిమా రిలీజ్ అయింది, హిట్ టాక్ సొంతం చేసుకున్న తర్వాత వీడియో క్యాసెట్స్ పైరసీ స్టార్ట్ అయింది అప్పుడే అండి. ఓకే, వీడియో క్యాసెట్స్ అంటే మీరు అందరూ ఏమనుకుంటారు సినిమా బాగా ఆడిన తర్వాత కదా VHSలు రిలీజ్ అవుతాయి. ముందే ఎలాగంటే థియేటర్స్లో కెమెరాలు పెట్టి తీసేసేవారు, తీసి కెమెరా ప్రింట్లు అద్దె వీడియో షాపుల్లో అద్దెలకి తిప్పుతా ఉన్నాడు. అలా అది ఎఫెక్ట్ అయింది సినిమాకి ఆ టైంలో. అలా తాండ్రపాపారాయుడు ఆర్థికంగా ఆయనకు నష్టాన్ని ఏం తీసుకురాలా, సినిమా హిట్. ఇది లేకుండా ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది సినిమా. ఓకే, అలా తాండ్రపాపారాయుడు ఆయన చిరకాల వాంఛ ఏదైతే ఉందో, ఒక యుద్ధ ప్రాతిపదికన యుద్ధాలు ఉండాలి, గుర్రాలు ఉండాలి, ఇట్లాంటి ఒక సినిమా చేయాలనుకున్న కోరిక నెరవేర్చుకున్నారు. చాలా బాగుంటుంది సినిమా. ఇవాళ కూర్చొని చూసినా సినిమా చూస్తాం హ్యాపీగా. ఆ తర్వాత ఏంటంటే మెల్లగా ఆయన కొన్ని సినిమాలు వి మధుసూదన్ రావు గారి దర్శకంలో ప్రాణ స్నేహితులు అని ఒక సినిమా, ఓకే, శరత్ బాబు గారు. తర్వాత విజయబాబు నాయుడు గారు దర్శకత్వంలో మా ఇంటి మారు సినిమాలు బాగుంటాయండి, యావరేజ్ సినిమాలు చాలా బాగుంటాయి. ఆయన ట్రాన్స్ఫార్మ్ అవుతున్న టైం ఏది, హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన ట్రాన్స్ఫార్మ్ అంటే ఆ టైంలోనే అంతిమ తీర్పుని ఒక సినిమా చేశాడు జోషి గారి డైరెక్షన్, మమ్ముట్టి గారి మలయాళ పెద్ద హిట్ న్యూఢిల్లీ డైరీ అని. దాన్ని అంతిమ తీర్పు అని చేశారు. వితౌట్ అంటే హీరోయిన్ ఉంటుంది, కాకపోతే ఆమె రేపుకు గురై ఉంటుంది సుమలత గారు, ఈయన దగ్గరే జాబ్ చేస్తుంటుంది. ఎక్స్ట్రాడినరీ మూవీ అనమాట. ధర్మతేజ అని ఒక సినిమా చేశారు అదే టైం. ఇట్లా కొన్ని సినిమాలు చేశారు. అందుకని ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైం తెలిసిపోతుంది అన్నమాట. కృష్ణరాజు గారి హీరో నుంచి ఆయన వేరే ట్రాన్స్ఫర్మేషన్లోకి వెళ్ళేటటువంటి ఒక దశ అనమాట. అయినప్పటికీ 2 సినిమాలు బాగానే ఉంటాయి, కానీ యావరేజ్గా ఆడే ప్రాణ స్నేహితులు ఒకటి, మా ఇంటి మహారాజు. తర్వాత ఏం చేశారంటే యమధర్మరాజు అని మళ్ళీ డ్యూయల్ రోలు, సోషల్ మూవీయే, రేలంగి నరసింహారావు గారి డైరెక్షన్లో ఒక యాక్షన్ మూవీ అనమాట. ఓకే, అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయ్యేటప్పటికి కృష్ణరాజు గారు కూడా ఆలోచించారు, ఆలోచించి ఆచితూచి చేద్దామని. ఆయనకి పిలకా గణపతి శాస్త్రి గారి నవల విశాల నేత్రాలోనే అది సినిమా తీయాలని చాలా కోరిక. రైట్స్ కొన్నారు ఆయన, ఆ రోజుల్లో రైట్స్ కొని పెట్టుకున్నారు. తర్వాత ఆయనకు ఒక వయసు వచ్చిన తర్వాత ప్రభాస్ గారు ఆయన హీరోగా ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ప్రభాస్తో అయినా సినిమా తీయాలని ఆయన చాలా కోరిక ఉండేది. విశాల నేత్రాలను చాలా బాగుంటుంది, కానీ కుదరలేదు. అలా అంటే మన జయకృష్ణ గారు ఆయన సీతారాములని, అట్లాగే ప్రభాకర్ రెడ్డి గారు, సార్ వీళ్ళందరికీ ఏంటంటే నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. అవన్నీ ఓన్ ప్రొడక్షన్ కింద లెక్క పాపం ఆయనకి. కృష్ణరాజు గారు బయట తీసుకునే రెమ్యూనరేషన్కి వీళ్ళ దగ్గర తీసుకునే రెమ్యూనరేషన్కి సంబంధం ఉండేది కాదు. తర్వాత అసలు తన సినిమా ప్రొడక్షన్ జరుగుతున్నట్టు ఆర్టిస్టుల మర్యాదలన్నీ కృష్ణరాజు గారు పట్టించుకునేవారు, వాళ్ళ కంఫర్ట్స్ ఎవ్రీథింగ్ అనమాట. అలా గోపీకృష్ణ మూవీస్ ఏంటంటే అక్కడితో అలా ఆగింది. అంటే తీసిన చాలా తక్కువ సినిమాలు గొప్ప సినిమాలు తీశారు. అంటే ఆయన అభిరుచికి తగ్గట్టు ఆయన చేయాలనుకున్న ప్రయోగాలన్నీ గోపీకృష్ణ భార్య మీద చేశారు. ఓకే, అంటే మరి ఏ ఇయర్లో క్లోజ్ అయింది అది? అంతే, ఆ యమధర్మరాజు ఆ తర్వాత ఏంటంటే ఎర్లీ 90s ఆయన చేద్దామని తర్వాత చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ కొత్త వారసులు వచ్చేసారు, ఆయన వారసులు కొత్త వాళ్ళు వచ్చేసారు. ఉప్పలపాటి వంశంలోనే ప్రభాస్ గారు సోదరుడు ప్రబోధ్ గారు, ప్రమోద్ వీళ్ళందరూ వచ్చారు. అది స్టార్ట్ అయ్యి దానిలో అది యువి అంటే యు అంటే ఉప్పలపాటి, వి అంటే వంశీధర్ రెడ్డి, వాళ్ళు పార్ట్నర్స్గా చేసుకుంటూ వెళ్తున్నారు సినిమాలు. అంటే ఈ బ్యానర్ అయితే కంటిన్యూ చేయలేదు.
ఓకే. అది మొత్తానికి మన కృష్ణంరాజు గారు అలనాటి నిర్మాతల్లో ఘనంగా ప్రారంభమైన ముగింపు వచ్చేసరికి కొంత అసంతృప్తిని అయితే మిగిల్చింది. కానీ ఒక భక్త గన్నప్ప, మీరు అన్నట్టుగా అమర్దీప్, మన ఊరి పాండవులు, నెక్స్ట్ కృష్ణవేణి ఫస్ట్ సినిమా, కృష్ణవేణి, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారెడ్డి, మామూలు సినిమాలు కాదు. ఆయన కెరీర్ లో ద బిగ్గెస్ట్ హిట్స్ అన్ని ఆయన బ్యానర్ లోనే ఉండడం అది చెప్పుకోదగ్గ మీకు విషయం. టైం పర్మిట్ చేస్తే మీరు ఇవాళ వెళ్ళి మీరు బొబ్బిలి బ్రహ్మన్న స్టార్ట్ చేసినా మీరు అయిపోయిన తర్వాత సినిమా ఆపరు, మీరు చూసాను నేను చూస్తూనే ఉంటాం. క్యారెక్టరైజేషన్ కానీ, ఆ పీఠం కానీ, ఆ కత్తి, ఆయన ఎక్స్ప్రెషను, అది ఒక్కొక్క మైలురాయి దాంట్లో. బ్రదర్స్ మధ్య వచ్చేది కావచ్చు, శారద గారి క్యారెక్టర్ చాలా అసలు వదినగా ఇటు భార్యగా రెండు క్యారెక్టర్స్ తనవి. ఆవిడే చేయాలి. కృష్ణరాజు గారి హీరోయిన్ జయసుధ గారు మరి చెప్పంగానే రీకలెక్ట్ అయిపోయి, మా అమ్మమ్మ గారి పుణ్యము, ఆవిడతో పాటు పాత సినిమాలు చూస్తున్నారు అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్తూ ఉంటే ఏదో తెలియని భావోద్వేగం. సీరియస్లీ నిజంగా అంటే మన రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి నిర్మాణ ప్రారంభము ముగింపు ఎలా జరిగింది, ఏ సినిమాలో వచ్చాయని మా ప్రేక్షకులందరికీ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.